ఇప్పుడు మాజీ శాసనసభ్యులు రావి వెంకటేశ్వరరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ముందుగా వేదిక మీద ఉన్న జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, వేదిక మీద ఇతర నాయకులు, పాలిట్ బ్యూరో సభ్యులు అందరూ కూడా నమస్కారాలు. అదేవిధంగా ఇక్కడికి ఇచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు రా కదిలిరా ప్రోగ్రాంకి పెద్ద ఎత్తున గుడివాడ నియోజకవర్గం కానీ మచిలీపట్నం పార్లమెంట్ నుంచి నలుమూల నుంచి వచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా నమస్కారం, పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఇంత ఘనంగా ఈ యొక్క ప్రోగ్రాం ప్రతి పార్లమెంట్లో కూడా చేయబోతున్నాం. ఈరోజు మన గుడివాడలో జరుగుతున్న బ్రహ్మాండమైన స్వాగతం పలికినందుకు అందరికీ ధన్యవాదాలు. అలాగే ఈరోజు మనందరూ గుర్తుంచుకోవాలి, 5 సంవత్సరాలు మనందరికీ చుక్కలు చూపించాడా లేదా జగన్మోహన్ రెడ్డి? ఎందుకంటే ఈరోజు అన్ని వర్గాల్ని ఎవరిని వదిలా బీసీ, ఎస్సీ మన అందరినీ కూడా ఇబ్బంది పెడుతూ చుక్కలు చూపించాడు. ఇవాళ కొడాలి నాని మనం 20 సంవత్సరాలు గెలిపించాం. 10 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ బీఫామ్ ఇస్తే గెలిచాడు, అవునా కదా? తర్వాత ఏం చేశాడు? వెన్నుపోటు పొడిచి తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి మోసం చేసి వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరాడు. అక్కడికి చేరింది ఎవరి దగ్గర? ఒక 420 దగ్గర చేరాడు. సరే, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏం చేశాడు? జగన్మోహన్ రెడ్డి అయిన తర్వాత మంత్రి అయి మన గుడివాడ ప్రాంతాన్ని కొల్లగొట్టుకున్నాడు, ఇసుక దోసుకున్నాడు, మట్టి దోసుకున్నాడు, క్యాజినోలు పెట్టాడు, ప్యాకెట్లు పెట్టి ఈ విధంగా వేల కోట్లు దోసుకున్నాడు. ఈ రోజున ఇవన్నీ కళ్ళు ఈ డబ్బు ధనం చూసి కళ్ళు నెత్తికెక్కి మాట్లాడుతున్నాడు ఇష్టం వచ్చినట్టుగా. ఈరోజు ఆఖరికి వాళ్ళ అన్నగారు వర్తింటున్నాడు, పెద్ద కార్యక్రమం చేస్తే దాన్ని కూడా ఇవాళ సిగ్గుండాలి కొడాలి నానికి అక్కడికి వెళ్ళి దండేయాలంటే. ఎందుకంటే అన్న నందమూరి తారక రామారావు బిడ్డను ఏ విధంగా అవమానించాడో మనందరం చూసాం. దయచేసి మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, రాబోయే రోజులు ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలో రావాలి. మళ్ళీ మన కష్టాలన్నీ పోతాయి, మంచి పరిపాలన అందిద్దాం, ప్రజాస్వామ్యం కాపాడుకుందామని తెలియజేస్తూ సరసన జై జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు. కృష్ణా జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు బండిరెడ్డి రామకృష్ణ ప్రసాద్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతాం. వేదికపై ఉన్న తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ చంద్రబాబు నాయుడు గారికి, అలాగే వేదికను అలంకరించిన పెద్దలందరికీ నా నమస్కారాలు. గుడివాడలో ఈ కదలిరా సభకి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. మచిలీపట్నం